గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు గారిని నియమించడానికి గల కారణాలేంటి? అండ్ అంతకుముందు కూడా చూసుకుంటే గనక అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా గూడా 13 సంవత్సరాలైతే ఉన్నారు. సో, ఇప్పుడు ఆయనని గవర్నర్‌గా నియమించడానికి కారణాలేంటో తెలుసుకుందాం. అది డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు గారిని నియమించడానికి గల కారణాలేంటి? సో, అంతకుముందు చూసుకుంటే కూడా 13 సంవత్సరాలు మంత్రిగా అయితే చేశారు. సో, మళ్ళీ ఇప్పుడు గవర్నర్‌గా పనిచేస్తున్నారు. సో, దీనికి ఆయనని ఎన్నికించుకోవడానికి గల కారణాలేంటంటారు? అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ గా నియమితులైన సందర్భంలో ఒక పక్క శుభాకాంక్షల వెల్లువ పోటెత్తుతూ ఉంటే మరో పక్క వైసీపీ వాళ్ళు ఏడుపులు పడబొబ్బలు కనిపిస్తున్నాయి. మీరు అడగచ్చు ఏ రకంగానండి అని. అంటే మనిషి చెడు మాట్లాడాలనుకుంటే ఎందులో నుంచైనా చెడు తీస్తాడు. మంచి తీయటం కష్టం కానీ చెడు వెతకడం చాలా ఈజీ. కాబట్టి ఇప్పుడు ఒక కొమ్మినేని శ్రీనివాస్ లాంటి సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, లేదు ఫేస్బుక్లో లేకపోతే కొన్నింట్లలో వైసీపీ వాళ్ళ సపోర్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే, ఒక విజయనగరం మహారాజు, ఆయన రాజు వంశంలో ఇప్పుడు రాజుగా ఉన్నాడు ఆయన. సో అశోక్ గజపతిరాజు లాంటి ఇప్పుడు వాళ్ళకి అశోక్ గజపతిరాజు విలువ కొత్తగా తెలిసి వచ్చింది. ఎందుకంటున్నానంటే చెప్తా దాని గురించి. ఇవాళ ఆయన నేపథ్యం సడన్ గా వీళ్ళకి గుర్తుకొచ్చి అశోక్ గజపతిరాజు లాంటి ఒక గొప్ప వ్యక్తిని తీసుకెళ్ళి గోవా లాంటి ఒక చిన్న రాష్ట్రానికి గవర్నర్ గా వేయడం ఏంటి అంటే బురద ఎలా జల్లుతారో చెప్తున్నా. అంటే గోవా చిన్న రాష్ట్రమే, గవర్నర్ అనే పదవి చాలా పెద్దది. అది ఏ రాష్ట్రం అని ఉండదు అక్కడ. ఆంధ్రప్రదేశ్ అయినా, తమిళనాడు అయినా, గోవా అయినా, లడక్ అయినా, అస్సాం అయినా, ఏదైనా ఒకటే. గవర్నర్ గా ఉన్నారా లేదా అంతే కదా లెక్క. ఇక్కడ వాళ్ళకి తెలియని సూక్ష్మం ఏమిటంటే, ఈ వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అశోక్ గజపతిరాజు లాంటి ఒక మంచి వ్యక్తిని ఎలా టార్చర్ పెట్టారు, ఎలా ఇబ్బంది పెట్టారు, ఎలా ఆయన్ని అంటే ఆయన ఏమంటారు పరంపరగా వచ్చే ఆ గుడికి సంబంధించి కావచ్చు, లేకపోతే మాన్సస్ ట్రస్ట్ గురించి కావచ్చు, ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఆయన వేదనకు గురి చేయాలనుకున్నారు. అయినా ఆయన పెద్ద మనిషి తరహాగా ఎప్పుడూ కూడా ఆయన మాట మేరలేదు. ఆయన చాలా అంటే ఒక అశోక్ గజపతిరాజు గారు నిజంగా రాజే. ఆయన అంటే మాటలో కావచ్చు, ఆయన వ్యవహార శైలిలో కావచ్చు, ఆయన ఆహార్యంలో కావచ్చు, ఆయన ఎత్తులో కావచ్చు, అన్నింటిలో కూడా వీళ్ళందరూ పిప్పీలకాలే. ఎవరు? వైసీపీ వాళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారంటే గోవాకి ఎందుకు వేశారు, లడక్కి వేయలేదు, హర్యానాకి వేయలేదు, ముగ్గురిని నియమించారు కదా. హర్యానా గవర్నర్గా మన బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు మొన్నటి వరకు. సో ఇప్పుడు వారి పదవీ కాలం ముగిసిపోయింది, వేరే వాళ్ళని అక్కడ వేశారు. అయితే ఇక్కడ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, వాళ్ళు ఎందుకు వేశారు గోవాకి అంటే, అసలు గోవా వైసీపీకి ఒకప్పుడు అడ్డానా కాదా? దేనికి అడ్డా? అక్కడ మన కొడాలి నాని గారు వెళ్ళి అక్కడ క్యాసినో పెట్టారు, క్యాసినో ఆడారు, ఆడించారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ గారు కూడా అక్కడికి వెళ్ళారు. సో వీళ్ళు చేసిన దందాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు ఆడిన ఆటలు ఏవైతే ఉన్నాయో క్యాసినో లాంటివి, ఇంకా అసలు మొత్తం మీకు వైసీపీ వాళ్ళందరూ కూడా గోవా వెళ్ళారు. పేరుని నాని కూడా వెళ్ళారు, గుర్తులేదు మనకి. కాబట్టి ఈయన్ని వేయడానికి అర్థం ఏంటో మీకు ఇప్పుడు అర్థమైందా? అక్కడ వైసీపీ వాళ్ళు ఈయన్ని మాన్సాస్ ట్రస్ట్ విషయంలో సంచయిత అని అశోక్ గజపతిరాజు గారు అన్నగారు కూతుర్ని తీసుకొచ్చి, యాక్చువల్ గా వాళ్ళు విడిపోయారు, ఆవిడ ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది, వాళ్ళ వదిన గారు, ఆవిడ క్రిస్టియన్ ఏదో సంథింగ్ మనకు తెలియదు, క్రిస్టియన్ గా ఆవిడ కన్వర్ట్ అయ్యారో మరి ఏదో, మొత్తానికి షీజ్ ఎ క్రిస్టియన్. ఆవిడ కూతురు కూడా క్రిస్టియనే. ఆవిడని తీసుకొచ్చి ఈవిడే వారసురాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక జగన్నాటకం ఆడించి, ఆవిడ ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్న సంచయిత, ఆవిడంతా కూడా అప్పుడు హవా చెలాయించింది కదా. అంటే ఏ రకంగా బాధ పెట్టారు జగన్మోహన్ రెడ్డి, ఎవరిని కూడా తెలుగుదేశం వాళ్ళని ఎలా వదలలేదు అనే దానికి ఇవన్నీ తార్కాణాలు. ఇంకా చాలా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టడానికి చూశారు, కానీ నిండుకుండా తొణకదని ఆయన ఎక్కడా తొణకలేదు, బెనకలేదు. సో ఇవాళ గోవా వేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ఆటలన్నీ కడతారు ఆయన, అర్థమైందా? సో ఇవాళ గోవా వేయడానికి కారణం మొత్తం అక్కడ అసలు ఏం జరిగింది, డ్రగ్స్ దందాలు కావచ్చు, క్యాసినోలు కావచ్చు, ఈ వైసీపీ వాళ్ళు చేసిన ఆగడాలేంటి, వీళ్ళు ఎంతమందిని ఏడిపించారు, ఎంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు, అసలు వీళ్ళు ఏమేం చేశారు అక్కడ అంటే ఒక అక్రమ వ్యాపారాలు.
ఇందులో జగన్మోహన్ రెడ్డి వాటా ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఉమ్. ఇవన్నీ బయటకు వస్తాయి. సో మేడం, మరి ఇప్పటివరకు చూసుకుంటే ఎన్నో అక్రమ కేసులు అయితే జరిగాయి, ఎన్నో అక్రమాలు కూడా జరిగాయి, అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు అశోక్ గజపతి రాజు గారు నియమించిన తర్వాత ఎవరెవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఎలాంటి అక్రమాలు ఇంకెవరు? బయటపడే ఛాన్స్ ఉంది? వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ కలిపి ఉమ్, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఎలాగ జైలుకి వెళ్తాడు మద్యం కుంభకోణంలో. ఉమ్, ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కూడా ఇక్కడ ఏమైనా జరిగిందా, ఉమ్, అంటే అందులో ఏమైనా ఒక థ్రెడ్ అక్కడికి వచ్చిందా, ఉమ్, లేదు ఆ డబ్బు ఇక్కడికి ఏమైనా వచ్చిందా, ఉమ్, ఈ కుంభకోణాల్లో అది కూడా ఉందా, అంటే ఈ దందాల్లో. ఉమ్, సో ఇవన్నీ కూడా బయటకు వస్తాయండి. అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా ఉమ్, ఇప్పుడు ఎలాగ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఉమ్, సో జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ కూడా చక్కగా ఉమ్, జైలుకి వెళ్తారు. అక్కతో పాటు శుక్రవారం అని ఉమ్, జగన్మోహన్ రెడ్డితో పాటు వీళ్ళందరూ జైలుకి వెళ్ళి ఉమ్, అక్కడ కూర్చుని వాళ్ళు పేకాడుకుంటారా, ఉమ్, ఇంకేం చేస్తారో అప్పుడు చూడాలి. ఎందుకంటే ఉమ్, ఇవాళ అశోక్ గజపతి రాజు గారిని వేసింది ఏదో చిన్న రాష్ట్రానికి వేశారు, ఉమ్, ఆయన చాలా అవమానించారు అంటూ బాధపడక్కర్లే వైసీపీ వాళ్ళు. ఉమ్, ఇప్పుడు ఆయన మీద కొత్తగా ప్రేమ ఎవడో ఒలకపోయక్కర్లే. ఉమ్, ఉమ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు దొంగ గారు ప్రేమ అని చెప్పొచ్చా మేడం మామూలుగా? డెఫినెట్ గా కపట ప్రేమ అంటాం చూడండి అది. ఉమ్, వీళ్ళు ఏంటంటే ఉమ్, ఎలాగైనా మారగలరండి, గోడమి పిల్లులు వీళ్ళు. అవును. కేంద్రానికి తెలియదండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమికి ఈ ఇచ్చే దాంట్లో భాగంగా వారికి ఇచ్చారు. ఉమ్, అది ఒక మర్యాద ఆయనకి, అది నిజంగా గౌరవం నన్ను అడిగితే. ఆ. గవర్నర్ పదవి అంటేనే గౌరవం, అది ఏ రాష్ట్రం అని కాదు. ఉమ్. కానీ గోవాకి ప్రత్యేకంగా వేయటానికి మాత్రం ఉమ్, ఇది కారణం. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉమ్. బీ అలర్ట్ అని చెప్తున్నాం. సో మేడం, అంతకుముందు చూసుకుంటే గనక అశోక్ గజపతి రాజు గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ గారి కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా వర్క్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే గోవా గవర్నర్గా వస్తున్నారు. సో ఈయన వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతాయంటారు? అంటే ఇప్పుడు మార్పులు చేర్పులు పక్కన పెడితే గవర్నర్గా ఆయన దగ్గరికి వచ్చే ఫైల్స్ అయినా చాలా నిశ్చితంగా పరిశీలించి నిజంగా ఇవి సంతకం పెట్టాలంటే వెంటనే జరుగుతాయి పనులు. ఉమ్, ఆయన ఒక మంత్రిగా పనిచేసినా కూడా ఆయన హుందాతనాన్ని ఎప్పుడు కోల్పోలేదు. ఉమ్, ఆయన 13 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. అంటే వరుసగా ఆయన మొత్తం టెన్యూర్లో ఓకే. 30 సంవత్సరాలుగా ఆయన ఆల్మోస్ట్ రాజకీయాల్లో ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు, ఉమ్, మంత్రిగా 13 సంవత్సరాలు పనిచేశారు. ఉమ్, కాబట్టి ఆయన ఎక్కడా కూడా ఆయన తగ్గించుకోలేదు. ఉమ్, ఎక్కడా కూడా ఆయన ఎటువంటి రిమార్కు లేకుండా ఉమ్, ఉమ్, ఒక మంచిగానే ఆయన ప్రొజెక్ట్ అయ్యారు. మాట తీరు కావచ్చు, లేకపోతే ఆయన పనితీరు కావచ్చు. ఉమ్, అందుకే తెలుగుదేశంలో ఇన్ని సంవత్సరాలు ఉండగలిగారు ఆయన. మీరు ఒకటి గమనించారంటే తెలుగుదేశానికి ఉండే గొప్పతనం ఏంటంటే ఉమ్, అందులో ఉండే మంత్రుల మీద మీకు ఎక్కడ అంటే చాలా రేర్ మరకలు అనేవి. అవును, అవును. ఏదైనా చిన్న మరక లేకపోతే ఒక మచ్చ వచ్చింది, లేదా ఒక పేరు చెడ్డ పేరు వచ్చిందంటే ఉమ్, ఇమీడియట్ గా వాళ్ళని పార్టీలో సస్పెండ్ చేస్తారు. ఉమ్, ఎక్కడ స్పేర్ చేయరు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, ఎందుకంటే పార్టీ కట్టుబాటు అది. ఉమ్, అందుకనే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు అయినా కూడా ఉమ్, ఇంకా అలాగే నడుస్తోంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 30 సంవత్సరాలు అయినా కూడా ఉమ్, అది ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఉంది. కార్యకర్తలు కావచ్చు, ఉమ్, సీనియర్స్ కావచ్చు, అలా ఉన్నారు. ఉమ్, కాబట్టి అశోక్ గజపతి రాజు గారు కూడా ఉమ్, ఆ రకంగా ఎక్కడా కూడా ఆయన ఉమ్. చెడ్డ పేరు అనేది వారికి లేదు, రాదు, రాబోదు కూడా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.